అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. ఇక ఎట్టటి సంగతి దునియా మీద ఏం జరుగుతుంది, కథ మాత్రం ఏందో, మరి ఏ పేపర్లలో ఏమేమి రాసుకొచ్చిరో ఏం కథ అనేది మనం ఇక పోదాం. ముందుగా మహాపత్రికను తీసుకొని వచ్చిన అందాల బామల వెనుక సొల్లుగార్చుకుంటూ తిరుగుతున్న మంత్రులు, వారి కోసం కోట్లల్లో ఖర్చు పెట్టేది సొల్లుగార్చుకోవడానికా? సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు. దేశానికి ట్రంప్ డిఫ్యాక్టో ప్రధాని అంటూ విమర్శలు. టెర్రరిస్టులను అడ్డం పెట్టుకొని మోడీ రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్య. ఎర్రజెండా కోలాగా బాంబు పేల్చిందుల్లా. ఇక్కడ టెర్రరిస్టులను అడ్డం పెట్టుకొని మోడీ రాజకీయం చేసుకొస్తున్నాడు. అసలు భారతదేశం ప్రధానమంత్రి మోడీనా ట్రంప్నా? ట్రంప్ ఫోన్ చేస్తే మోడీ వినుడేంది? విశ్వగురువుగా పేరు తెచ్చుకున్న మోడీ ట్రంప్ ఫోన్ చేసి నేను యుద్ధం ఆపినా అని 7 సార్లు ప్రకటించుకునుడేంది? ప్రపంచ దేశంలో నేను మొగోని అని అనిపించుకునుడేంది? దానికి భారత్ గంగిరెద్దు లెక్క తలకాయ ఊపుడేంది? ఎందుకని ఈ కాల్పుల విరమణ రద్దు చేసుకున్నాడు? అసలు ఏం నడుస్తుంది, ఏం కథ? టెర్రరిస్టులు అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడా ఏంది మోడీ? ఎక్కడ అర్థం కాకుండా ఉన్నదేంది కథ అని ఇప్పుడు ఓపలిచ్చి పప్పు కాస్తున్నాడు ఎర్రజెండా కోలియాగా నారాయణ. కయ్యానికి కాలు దువ్వుకుంటా కళ్ళెర్ర చేసుకుంటా ఇక రా నీ దమ్మేందో చూసుకుందారా అన్నట్టుగా ఇప్పుడు ఈయనే మోడీకి సవాల్ విసురుతుండు. నువ్వు టెర్రరిస్టులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు మోడీ, నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రివా కావా? నువ్వు దేశానికి ట్రంప్ డిఫ్యాక్టో ప్రధాని అంటూ విమర్శలు. అసలు భారతదేశానికి ప్రధాని ట్రంపా నువ్వా అని ఇప్పుడు ఎర్రజెండా కోలియాగా ఈ రకంగా ఇక మరి బాగానే అంగరార్చుకుంటా ఎగిరి దుంకుతుంది. ఇక ఇంట్లో ఇంకో మాట, అందాల బామల వెనుక సొల్లుగార్చుకుంటూ తిరుగుతున్న మంత్రులు. కానీ ఎర్రజెండా కోలియాగా ఈడ పప్పుల కాలేసిందా ఏంది ఏం కథ అన్నట్టుగా కొద్దిగంతా సుమారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 109 దేశాలకు వెళ్ళి వచ్చిన ఈ అంజగత్తెలు వాళ్ళ దేశాలల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ అంజగత్తెలు ఇప్పుడు భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలని పెట్టి ఎక్కడ మన హైదరాబాదులో, భారతదేశంలో మన తెలంగాణలో మన హైదరాబాదులో మిస్ వరల్డ్ అని పోటీలు పెట్టుకుంటే ఇక మరి ఇంట్లో ఇప్పుడు ఈ హైదరాబాదు చరిత్ర తెలంగాణ వైభవం మొత్తం ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకే రోజు వచ్చింది. వెనకడికి మన ఐశ్వర్యరాయ్ సౌత్ ఆఫ్రికాలో సన్ సిటీలో అడుగుపెట్టి అందులో మరి అంజగత్తెల పోటీలలో పాల్గొంటే ఎట్లా మోతమోగింది ఆ సన్ సిటీ ప్రపంచ దేశాల వ్యాప్తంగా. ఇప్పుడు కూడా మన హైదరాబాదు మన తెలంగాణ ఘనకీర్తి ఖ్యాతి ఇవాళ దేశాలు వాకనున్నది. దేశాలలో ఉన్న పెట్టుబడిదారులు మన హైదరాబాదుకు మన తెలంగాణకు బాట పడతారు. మన తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ రూపురేఖలు మారుస్తారు. అందాల బామల వెనుక గీ రహస్యం ఉంది నారాయణ, సొల్లుగార్చుడు కాదు అని ఇక ఇప్పుడు కాంగ్రెస్ కోలియాగలు అంటుండొచ్చు. ఈ కోలియాగ మాటలు తింటే నిన్ననే టీజేఎస్ తెలంగాణ జనసమితి ఆఫీసుకు పోయినా నేను కూడా అడిగిన, వెన్నెల జాబిలి వై వేకువ సందేవ జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు నరసగారావే రసరాగ రంజిత బోరమని ముదుమధుర భావ తరంగిణి అని మీరు సుందరీమణుల తోక పట్టుకొని చుట్టూ తిరుగుతుర్రాట. మరి తెలంగాణలో సమస్యలని పక్కేసుకొని పండుకునేట అని మరి ప్రతిపక్షాలు నెత్తిర పోసుకుంటుర్రు కోదండరాం సారు. అంటే ఆయనే ఇదే సమాధానం చెప్పిండు. ఏం సమాధానం చెప్పిండు? నేను ఇప్పుడు చెప్పిన సమాధానమే చెప్పిండు. ఇక తోక ముడుచుకొని కూకోసారు. సరే, ఇక నోటీసులు ఇస్తే తప్పేముంది? వారికి సంబంధం లేకుండానే తప్పిదాలు జరిగాయా? ఎవరికి? కల్వకుంట్ల కుటుంబానికి. అలా ఇంకో కోడియాగా కూడా ఉంది.
ఎవరు ఆయనే? ఈటెల రాజయ్య. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు. ఎవరు తప్పు చేసినా జైలుకు వెళ్ళాల్సిందే. అమ్మా, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు. రాబా 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 నేను బాయికాడ ఉండి చిన్నపోయి సిద్ధకాంతున్నాయి. ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ బాయికాడ ఈ ఫామ్ హౌస్ కాడ ఉండాలి. ఉండబుద్ధి అయితే లేదు, కాళ్ళు తిమ్మిర్లు పెట్టినాయి. ఇక నేను రేపో మాపో అమెరికా పోదామనుకుంటున్నా. అమెరికాలో ఉన్న నా మనుమని దగ్గర 4 రోజులు కాలవెల్ల తీసుకొని పూటెల్ల తీసుకొని వద్దామనుకుంటున్నా. ఈ లేనిపోని కథలన్నీ మళ్ళీ ఏదో బయటికి వస్తున్నాయి. నేను అమెరికా పోయే టూరు రద్దయితట్టుంది. ఇక నేను ఏడికి పోవాలనో గాడికే పోతట్టున్నా అని పిగలు పట్టుకున్నది కేసీరావుకు దేవుడో. ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెట్టే వ్యవహారంతో బిడ్డ ఓ దిక్కు కుంపటి, అల్లుడు ఓ దిక్కు ఎంపటి, మరి కొడుకు కూడా గుదిబాండ లెక్క తయారయ్యిండు. నేను ఎట్ట చేదు ఏమి చేదు అసెంబ్లీకి పోదామంటే పానము నిమ్మలం లేకుండా అయిపోయింది. పోతే ఏం మాట్లాడతాను, ఏం చేస్తాను, మరి అధికార పార్టీలు ఏం అడుగుతారో, నేను ఏం చెప్పాలో, గతంలో తప్పులన్నీ ఇప్పి చెప్పమంటే నేను ఏడంగా చెప్పదు ఎట్ట చెప్పదు అని వణికిపోతున్నాడు. ఒడ్డున మాట చేప పిల్లలాగా కేసీరావు. ఇక మరి ఓ దిక్కు బిడ్డ పంచాది, ఓ దిక్కు కొడుకు పంచాది, ఇంకో దిక్కు అల్లుడు పంచాది. 3 ముక్కలారా కల్వకుంట్ల కుటుంబంలో నడవబట్టే. ఇక ఇంతనే నోటీసులు పంపితే ఈ నోటీసులు చల్లకుండా కాళేశ్వరము ఏదో పీసీ ఘోష్ కమిషన్ అని ఇలా తప్పులు జరిగినాయి. 109 మంది అధికారులను, ఇంజనీర్లను, ఏమని చిన్న ఇంజనీర్లను, పెద్ద ఇంజనీర్లను, కాంట్రాక్టు కంపెనీలను, ఏమని కలెక్టర్లను వాళ్ళను పూసగుచ్చినట్టుగా తోసుకోకుండా పీసీ ఘోష్ కమిషన్ అడుగుతుంటారా దేవుడు. ఇక మరి మాదేముంది సారు అంతా పెద్ద మనిషి కేసీరావే చెప్పినట్టుగానే మేము గంగిరెద్దు లేక తలకాయ ఊపినాము. మాకు ఏ పాపం తెలియదయ్యా ఓ సారు, మేము ఏ తప్పు చెయ్యలేదు ఓ సారు అని ఇక ఈ రకంగా ఇక ఆ కమిషన్ ఏదైతే కథ నడుస్తుందో వాళ్లకు పాపది బట్టి తలకాయ ఉంచి సమాధానం చెప్పిరట. ఎవరో 109 మంది అధికారులు, ఇంజనీరులు, గుత్తేదారులు, కాంట్రాక్టర్ కంపెనీలు, ఇక కలెక్టర్ల కారించి ఇక ఇప్పుడు అసలైన కారకుడు ఎవరు, అసలైన దొంగలు ఎవరు, ఎట్ట సంగతి ఏం సంగతి. మరి అందరూ 109 మంది అధికారులు అందరూ ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు అందరూ ఇటే చూపిస్తుర్రు. ఎటు చూపిస్తుర్రు? ఇగో ఇటు అవుపడుతుందా కేసీరావు బొమ్మ, ఈయన చూపిస్తుర్రు. ఇక ఇప్పుడు కేసీరావయ్య జర్ర నిమ్మడపడి నిన్న జర్ర కుదురుకొని ఇంట్లో పంచాయతీ సల్లారుతుంది అనే టైంలో పాయ్ మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చి పడ్డది. అమెరికాకు పోయి 4 రోజుల పాటు మనమంతాడ ఉండి అక్కడ వంటకాల రుచి చూసి 4 రోజులు నిమ్మలపాటి వద్దామనుకుంటే ఇప్పుడు జైలుకు పోయే కాడికి పోతుంది కథ. అమెరికా పోదామనుకున్న ప్రయాణం జైలుకు పోతుందా అని ఎట్లా చేదు నా ప్రయాణం అని పాపం కేసీరావు ఇప్పుడు కుడితిర పడ్డ ఎలుకోలే తల్లాడుతుండులా. వచ్చే నెల 5 తారీఖున నువ్వు పీసీ ఘోష్ కమిషన్ నువ్వు కథ ఏందో ఇప్పి చెప్తానుకు రావాలి అని నిన్న నోటీసు పంపారు. ఈయన వచ్చే నెల 5 తారీఖు నాడు ఈయన రావాలి విచారణకు. 6 తారీఖు నాడు ఈ కోళ్ళగా రావాలి. ఎవరు? హరీష్ రావు. అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కోళ్ళగా కాబట్టి ఇక అందులోనే ఇగో బిత్తర పోయి చూస్తున్న ఈటెల రాజేందర్ కూడా రావాలి.
ఆయన ఎప్పుడు రావాలయ్యా? 9 తారీఖు. ఇగో ఇది అసలైన కథ. ఇక మొత్తానికైతే జూన్ 5న విచారణకు రావాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు పంపించిర్రు. కాళేశ్వరం అక్రమాలపై విచారణలో సంచలన పరిణామము. 6న హరీష్ రావు, 9న ఈటెల రాజేందర్ను విచారణకు పిలిచిన కమిషన్ కార్యాలయంలో విచారణ ఉంటుందని స్పష్టము. మొత్తానికి రామ 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 ఉయ్యాలో, రాములవు రామ ఉయ్యాలా, అమెరికా టూరు ఉయ్యాలో, ఆగవైతట్టుంది ఉయ్యాలో, జైలు ప్రయాణము ఉయ్యాలో, జంగు సైరానుదే ఉయ్యాలో అనే కాడికి వచ్చింది కథ. ఇక మరి ఎట్లయితుందో ఏం పోద్దో. శంకర నారాయణ భగవంత ఏం చేస్తావో ఏం కథో. ఇక మరి పెద్దవాసి ఇప్పటికే కుర్చీలో పడ్డ ఎలుకోలే బాయి కాడ తనలాడుకుంటూ ఉన్నాడు. అటు గజ్వేల్ జనాలకు ముఖం చూపిస్తలేడు, ఇటు అసెంబ్లీలో ముఖం చూపిస్తలేడు. కానీ ఆయనకు పెళ్ళిళ్ళకు పేరంటాలకు పోతుండు అనుకో. ఇక మరి పానం నిమ్మలం కావాలి కదా. ఊరికే ఆడ బాయి కాడ కూర్చొని ఆ చెట్లు ఆ పొలం చూసుకుంటా ఎన్నాళ్ళు ఉంటాడు? రోజుల కమానం ఉండాలంటే ఉండబుద్ధి అయిద్దా? యాష్ట రాదా? అందుకనే అమెరికా టూరు ఇప్పుడు జైలు టూర్ అయితట్టుందని ఫిగర్ పట్టుకుందాట పెద్ద మనిషి కేసీరావుకు. ఇంకేముంది పిల్లగా, రూల్స్ బ్రేక్ చేసే చర్యలు తప్పవు, అధికారులు దిగజారుడు చర్యలు మానుకోవాలి. సీఎం రేవంత్ కాళ్ళు మొక్కిన ఐఏఎస్ షరత్పై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం. అధికారులందరికీ సిఎస్ రామకృష్ణారావు వార్నింగు. సృష్టి చక్రములో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని అన్నాడు గీతలో పరమాత్ముడు. సృష్టి చక్రములో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని అన్నాడు గీతలో పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు. అంతేనా? సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థము, నువ్వు బతికినా సచ్చిన కింద సమానమే. అందుకే దిగజారుడు పని చెయ్యొద్దు. మనం చేస్తున్న వృత్తికి అన్యాయం చేయొద్దు. మనం చేస్తున్న వృత్తిని దిగజారుడుతనంగా చెయ్యొద్దు. సమాజంలో మన వృత్తి తగ్గట్టు మన ఉందాతనము, మన మర్యాద, మన పద్ధతి, మన సంస్కారం ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఏమైందయ్యా అంటే, ఐఏఎస్ షరతు మొన్న పెద్ద మనిషి కొత్త పథకాన్ని ప్రారంభం చేద్దామని పోతే అక్కడ ఈ కోళ్ళాగా వంగి కాలు ముక్కిందట. అరే నువ్వు కలెక్టర్ అయ్యిండి గీ కథట నడిపిస్తావయ్యా, నువ్వు చదివిన చదువు పెద్దది కదా, గిట్టట చేస్తావు, ఎంతమందికి నువ్వు లోకు అయిపోతావు, ఎంతమంది నిన్ను ఎన్ని తీరా ఆడిపోసుకుంటుర్రు, నువ్వు కలెక్టర్ అయ్యిండి గీ కథ గమ్మిస్తే ఎట్లా, ఏంది ఏం కథ అనేది జర్ర అంతా గుండెలో కోళ్ళకు జర్ర నాటుకున్నట్టుంది. ఏంది బాధ. అందుకనే వద్దొద్దొద్దొద్దు అట్లా చేయకూరి, అట్లా చేసే ప్రతి అధికారికి నేను చర్య తీసుకుంటా వాళ్ళ మీద అని వార్నింగ్ ఇచ్చిండట. కలెక్టర్ తీరుగానే ఉండాలి అనేది ఈయన అంబాయం. ఎవరు ఆయన? నిన్న షరీకైన సిఎస్ రామకృష్ణారావు. పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న పెళ్లి బస్సు, 4 మృతి. ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఊహించగలమా? ఈలోపే కలగంటే నిజమనుకోగలమా? ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండము ఎదురవుతుందో.
కని పెంచిన అమ్మకు కన్నీరే ఒడవదాయే, కనిపించిన బ్రహ్మకు తీసుకపోందే నడవదాయే, కనిపెంచిన అమ్మకు కన్నీరే ఒడవదాయే, కనిపించిన బ్రహ్మకు తీసుకపోందే నడవదాయే. పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదము. ఎప్పుడు ఏ క్షణాన ఏమవుతుందో తెలుస్తలేదు. మనం గాడికి పోతున్నామంటే అదేమన్నా మనం ముందే పసిగడుతున్నామా, ఊహిస్తున్నామా? లేదు. కాలం విధి ఎట్లా ఏంది ఏం కథ మరి. పాపం పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం. దినం పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉన్నాము. ఏ రోజు ఈ యాక్సిడెంట్లు గాంధీ. మరి డ్రైవర్ల తప్పిదాలా, రోడ్లు బాగలేకనా, ఎక్కడనో ఏమో మొత్తానికైతే పాపం. ఒకసారి చూద్దాం రోడ్డు ఉందాట, ఎటువంటి సంగతి ఏం కథ ఆర్చుకుందాం. దిగొచ్చిన మెట్రో టికెట్ల రేట్లపై వెనక్కి తగ్గిన సంస్థ, పెంచిన ఛార్జీల్లో 10% తగ్గిస్తూ నిర్ణయం. ఈ నెల 24 నుంచి వర్తించనున్న 10% డిస్కౌంటు. ప్రయాణికులు, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకతతో పునరాలోచన. ఇక ఎన్విఎస్ రెడ్డి నిన్న మొన్న కత్తి నూరిండు, పెంచాలి రేటు పెంచాలని. ఇక ఇప్పుడు అన్నీ బదులుకున్నాయి. అమ్మా ఇంత పనుకున్నావు, ఇక నీలాగా వెట చేయాలని గట చేద్దామని ఇక అందరూ బదులుకొని ఇక రోజు 5 లక్షల మంది పోయే ప్రయాణికులు 50,000 మంది తగ్గిపోయారట. ఓరి పాడ్యం గారు, నేను ఏదో అనుకుంటే ఏమైతట్టుంది, ఇంకా కూడా తగ్గుతట్టే ఉన్నారు కథ అని ఇమ్మటే ఇక ఎన్విఎస్ రెడ్డి ఆడ కూర్చున్న మబ్బులలో కూర్చున్న ఎన్విఎస్ రెడ్డి కిందికి వచ్చిండు. అరే తగ్గిర లేకపోతే మన సంస్థకు ఇంకా నష్టమవుతట్టుంది. ఇప్పటికీ ఫ్రీ బస్సు ఉంది, ఇక అందరూ అంటే జర్ర అలవాటు అయినంటే 10 రోజుల పాటు ఏముంది ఇక ఇళ్ళనే పోతామంటారు గట్లా. అందుకనే ఇక చిన్నగా 10%, 20% పెంచిర్రు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు 10%కి తగ్గింపు అయిందట. ఇది ఈ నెల 24 నుంచి. అంటే ఇక ఎంత పిరా 21, ఇలా బుధవారం బేస్తారం శుక్రవారం కాడికి వెళ్ళి ఇక తగ్గుతాయట, 10% డిస్కౌంట్ అవుతుందట. ఇక మరి ఊకుంటారా? ఇటు ప్రయాణికులు అటు ప్రజా సంఘాల నుంచి బాగా వ్యతిరేకం వచ్చింది. ఇక సుయ్య పోసి పెడతా ఉంటే ఇక ఆయనకు చిన్నగా సెగ తలిగి ఇక లాభం లేదని కిందికి వచ్చి మళ్ళీ రేట్లు తగ్గించిండట. ఇది కథ. ఇక ఎవరైనా తాకితేనే మొక్కుతారు, తడిస్తేనే గుడిసె కాపుతారు. ఇదంతా ఉన్న ముచ్చటేనా. కోళ్ళకు సెగ జరిగింది ఎన్విఎస్ రెడ్డికి. ఇక దిగొచ్చి ఇప్పుడు ఈ కథ మొంగటేసింది. నాగర్ కర్నూలు పార్లమెంటు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమీక్ష. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడిన సీఎం రేవంత్. ఎందుకు కావచ్చు తాత? నాగర్ కర్నూలు పార్లమెంటు ఎమ్మెల్యేలతో మరి ఏం ముచ్చట పెట్టిండు ముఖ్యమంత్రి? ఏందా గుసగుస ఇంతలనే ఏంది ఎట్టడ సంగతి ఏం మాట్లాడిండంటే, జూన్ జూలైలో వస్తున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. అమ్మా మరి ఎట్లా? మన ప్రభుత్వం మీద జనాలు ఏమనుకుంటున్నారు? మన పథకాలు పూర్తి స్థాయిలో ఎందాక పోతున్నాయి, 7 దాకా పోయి ఆగినాయి. ప్రతిపక్షాలలో ఏ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు మన పథకాల మీద? జనాలు ఏమనుకుంటున్నారు? అసలు మీరు ఎమ్మెల్యేలు జనాలలో ఉంటుర్రా? ఊర్లల్లో తిరుగుతుర్రా? ప్రజల మధ్యన ఉంటుర్రా? రేపు సర్పంచుల ఎలక్షన్లకు పోతే మీరు ఏం అడుగుతారు? వాళ్ళకు ఏం చెప్పి మీరు ఓటు అడుగుతారు? ఎట్ట సంగతి? ఎట్ట చేద్దాం? మళ్ళా ఈ సర్పంచ్ ఎలక్షన్లలో కూడా విజయం మనదే అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎట్ట కష్టపడాలి? ఏం చేయాలి అన్నట్టుగా ఇక ఎమ్మెల్యేలకు జర్రంత సురుకు తగులుతట్టుగా ఇక మరి పలుకులు వలికిండట ముఖ్యమంత్రి. మరి ఆ పలుకులు వలికితేనే ఈ కోళ్ళాలకు సెగదలిగి జనాలల్లా ఉండి జనాలల్లా తిరిగి ఎవరికి ఏ బాధ ఉంది, ఏ ఊరులకు ఏ సమస్య ఉంది, ప్రభుత్వ పథకాల పనితీరు ఎట్లా ఉంది, ప్రభుత్వ పథకాలతోటి ఎవరెవరికి ఏం సాయం అందుతుంది, ఎట్టటి సంగతి, అసలు ఏం నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో అన్నట్టుగా
ఆరా తీసుకోవాలి. ఎమ్మెల్యేలు ఊ అంటే ఆ అంటే ఏసీ కార్లలో తిరుక్కుంటా ఈడంగా ఆడంగా చక్కర్లు కొట్టుకుంటా హైదరాబాదులో పండుకోవద్దు, మీరు జనాలలో ఉండాలని తీయగా వార్నింగ్ ఇచ్చిండట. ముచ్చట్లు కూడా పెట్టిండట. చూద్దాం రేపు మరి ఎన్ని కోల్యాగలు దారికి వస్తాయి, ఏ కోల్యాగ జనాలలో తిరుగుట్లా ఉరుకులో పెట్టదో ముందు చూద్దాం. కోమటిరెడ్డి పెద్ద కోమటిరెడ్డి వచ్చిండు. పెద్ద కోమటిరెడ్డి ఏమంటుండు, 3 ఏళ్లలో ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం. అమ్మా అయితే వీళ్ళు ఇక దిగిపోయే టైంకు ఇంకా 3 ఏళ్ళు ఉందిగా వీళ్ళ టైము, 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తారట. మంచిది. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తా. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళా సంఘాలకు 350 కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చాం. జూన్ 2 నుంచి ఆర్వైవి మంజూరు పత్రాలు అందజేస్తాం. 4,000 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్ఎల్బిసి సొరంగం పనులు చేపట్టడం జరిగిందని, అయితే అటువైపు నుంచి సొరంగం కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయినప్పటికీ తిరిగి పనులను ప్రారంభించి 3 ఏళ్లలో ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రానున్న 3 ఏళ్లలో ఎస్ఎల్బిసి సొరంగం పనులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. నల్గొండ జిల్లా కలెక్టరు మండలం ఐటిపాములలో ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో స్వబాక్స్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి ఆప్ గ్రిడ్ కో ఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా రైతాంగం ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా ఎడవెల్లి చెరువు తూము ఇతర పనుల మరమ్మతుకు ₹1 కోటి డిఎంఎఫ్టి ద్వారా మంజూరు చేయడమే కాకుండా రేపటి నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్ లాంటి దేశాలు న్యూక్లియర్ థర్మల్ విద్యుత్తును పక్కన పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి వెళుతున్నారని అన్నారు. మహిళలు ఇంటి వద్ద నుండే ఆదాయం పొందేందుకు సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేశామని, గతంలో తమ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో మహిళలను లక్షాధికారులుగా చేశామని అన్నారు. ఎవరు? కోమటిరెడ్డి. సోలారు విద్యుత్ యూనిట్ను ఏర్పాటు ఎడవెల్లి గ్రామంలో ₹4 కోట్ల వ్యయంతో 80 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దీనితో పాటు ₹5 కోట్లతో బీటీ రోడ్లు, 30 లక్షలతో డ్రైనేజీ మంజూరు చేశామని తెలిపారు. ఎడవెల్లి చెరువు మరమ్మత్తు పనులను నాణ్యతగా చేపట్టాలని నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కనగల్ ఆసుపత్రిలో గ్లూకోమా వంటి కంటి పరీక్షలు అధునాతన యంత్రం ఏర్పాటు చేశామని తెలిపారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఎడవెల్లి గ్రామంలో ₹4 కోట్ల వ్యయంతో 80 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇస్తున్నామని సర్కారు ప్రకటించింది. ఇప్పుడు 3,500 ఇండ్లు నియోజకవర్గానికి ఇస్తే దాదాపు 7 నుంచి 10,000 వరకు 7 నుంచి 10,000 వరకు దరఖాస్తులు వస్తున్నాయి అనేది గుసగుస. స్వయాన ఒక ఎమ్మెల్యే చెప్పిండు మొన్న 7,000 నుంచి 10,000 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అంటే, అయ్యా చేసేదేముంది, పేదోనికి ఇవ్వాలి, లబ్ధిదారునికి ఇవ్వాలి. ఎవడైతే గూడు లేకుండా వాడు మరి అన్నవో రామచంద్ర అని అంగలారుస్తుండో వానికి ఇవ్వాలి.
ఇక మరి పార్టీ జెండాలు మోసే వాళ్లకు పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకురు అనుకో, ఇక మీరు కూడా గతంలో కేసీరావయ్య ఏ తోవల పోయిండో ఇక వీళ్ళు కూడా గాతోవలే పోతురు అని మత్స మాత్రం మీరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇది ప్రజాపాలన అని మీరే అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అని మీరే అన్నారు. కాబట్టి ఇవాళ 3500 ఇండ్లు నిజమైన లబ్ధిదారులకి వంచితేనే ఏమన్నా ముక్తి ఫలం అవుతుంది. మీకు రేపు బయటికి వెళ్ళినా నేను నిజమైన లబ్ధిదారులకి ఇచ్చిన అనేది ఒక ఆత్మవిశ్వాసం నీకుంటుంది. జనాలు కూడా కరెక్టే కదా, పక్కలోని కూడా నోరు రాదిగా మూసుకపోతే ఎందుకు, ఆయన కరెక్టే చేసింది కాబట్టి. ఒకవేళ ఈయన దారి తప్పి ఇక మరి ఇంకో వ్యవహారం చేస్తే అప్పుడు ఏముందయ్యా ఇచ్చుకపోయి బచ్చలపాను వనేది నువ్వు చేసిన వ్యవహారం అని ముఖం మీదనే అంటారు సారు అని చెప్పిన. అంతేనా? అంతే మరి. సరే, ఇక ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలకు నేను పద్ధతి బట్టి చెప్పేది ఏంటంటే నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు చెందాలి. పేదోళ్ళకే, గూడు లేనోడికి, ఎత్తుకోలు మొత్తుకోలు సంసారం చేస్తోళ్ళకే ఈ ఇందిరమ్మ ఇల్లు చెందాలని మళ్ళొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దా తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి మన కాళేశ్వరంపై పెను కుట్ర. తెలంగాణను ఎండబెట్టి నమస్తే తెలంగాణ నదుల అనుసంధానం పేరిట సరికొత్త నాటకం. సరే, ఇప్పుడు మనం అసలు కథ తీసుకుంటే ఎలా కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి అని ఇప్పుడు వాళ్ళు చెప్పుక తిరుగుతున్న ముచ్చట. ఇప్పుడు 1,00,000 కోట్ల ప్రాజెక్టు. ఇక ఇప్పుడు ఒక ముచ్చట ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కోజాగలు ఏమంటున్నాయి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంటే వాళ్ళు నాణ్యత లేకుండా కట్టడాలు కట్టిర్రు, దీనికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే అని గొప్పకు పోయి ఇవాళ గోతిల పడ్డాడు కేసీరావు. దీనికి కాళేశ్వరానికి డిజైనర్ను నేనే, ఇంజనీర్ను నేనే, అన్నీ నేనే అని అహంకారంతో ప్రజాధనాన్ని లూటి చేసిండే తప్ప దానికి ఒక సక్రమమైన పరీక్షలు చేసుకుంటా నాణ్యమైన కట్టడం కట్టలేదు. కాబట్టి ఇది మూడేళ్లకే కుప్పగూలె కాడికి వచ్చింది కథ. 3 ఏళ్లకే కాళేశ్వరము ఏమైంది, కూలేశ్వరం అయ్యిందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న ముచ్చట. ఇక అందులోనే ఇంకోటి, ఇప్పుడు నాగార్జున సాగర్ తీసుకున్నా, నాగార్జున సాగరు, శ్రీశైలము ఈ ఎప్పుడు కట్టినాయి? తాతల ముత్తాతల కాలంలో కట్టినాయి. మరి ఆనాడు కట్టిన నాగార్జున సాగరు, శ్రీశైలం ఏమో బిర్రుగా గట్టిగా దృఢంగా బలంగా పలుగు చిప్పోలే గట్టిగా ఉన్నాయి. మరి నిన్నయాల కట్టిన కాళేశ్వరము 3 ఏళ్ళకే కొంగకాలు ఇరిగినట్లు ఎట్లా ఇరుగుతుంది అని ఇప్పుడు కాంగ్రెస్ కోజాగలు ఎగురులో పెడుతున్నాయి. మరి కరెక్టే కదా. మరి ఇప్పుడు వీళ్ళు మేము కాళేశ్వరం ఇట్లా కట్టినాం అని వీళ్ళు చూపిస్తున్నారు. ఇంట్లో ఇప్పుడు మనం ఇల్లు అంతెందుకు, ఇప్పుడు మనం ఇల్లు కడతాం, 4 పిల్లర్లు, సరే ఒక రూమ్ వేసుకున్నాం అనుకో, 4 పిల్లర్లు. అయితే ఇప్పుడు ఈడ ఒక పిల్లర్ దెబ్బతిన్నది,
ఇటు 2 పిల్లలైనాయి, ఇటు ఒకటే పిల్లలు అయ్యింది. ఇప్పుడు ఈ భారం అంతా దీని మీద పడ్డట్టేగా ఒక పిల్లల మీద. అంటే ఎంతసేపు చెప్పు, ఒక బండిని ఇద్దరు లాగింది చూడు, ఒక బండిని జోడెట్ల బండిని ఇద్దరు లాగింది చూడు, ఒక్కడు లాగింది చూడు. ఇప్పుడు ఇది కూడా మరి ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం ఇది పొక్కబడి బొర్రె పడ్డదో ఇట్ట, ఇక ఇది ఎన్నటికైనా మోసమే, ఇది ఎన్నటికైనా మోసమే. మరి ఈడ ఈ పిల్లర్ ఖరాబ్ అయ్యింది కదా, ఈ పిల్లర్ ఖరాబ్ అయితే ఏంది, ఇంకో పిల్లర్ ఉంది కదా అని దీని మీద మనం ఇల్లు లేపుకుండా పోతామా? లేపుకుండా పోతే ఏమవుతుంది? రేపు పక్కున పర్రె బట్టి 16 పచ్చలు అవుతుంది ఇల్లు. కిందంగా మరి గట్టిగా లేనిది, పాదు గట్టిగా లేనిది, బునాది గట్టిగా లేనిది, నువ్వు పైన అంతస్తుల మీద అంతస్తులు కడితే ఉంటుందా? అందుకనే ఇప్పుడు ఇదే కథ అయింది ఇంట్లో. ఇక నేనే ఇంజనీర్ని, నేనే డిజైనర్ను, నాకంటే మించిన మొగోడు ఎవరు, నేను చెప్తే అందరు వినవలసిందే అని అప్పుడు అధికారులకు సురుకు పెట్టిండు కేసీరావు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్లో వాళ్ళు అదే చెప్తున్నారు. ఎవరు ఎంతమంది? 109 మంది అధికారులు, పెద్ద ఇంజనీర్లు, చిన్న ఇంజనీర్లు, కలెక్టర్లు, కాంట్రాక్టర్ కంపెనీ వాళ్ళు, గుత్తేదారులు, ఇంకా 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 ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఆర్థిక శాఖ అధికారులు, ఇంకా ఎవరిని పిలిచినా ఏం చేసినా కేసీరావుదే డైరెక్షను. కేసీరావు డైరెక్షన్లో మేము పనిచేసినాము. ఆయన ఎట్లా చెప్తే మేము అట్లా గంగిద్దుల యొక్క తలకాయ ఊపి పని కానిచ్చినాము అని ఇప్పుడు వాళ్ళు కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు. ఇప్పుడు అందుకనే ఈయనని ఇప్పుడు రా అయ్యా రా, ఓ రంగయ్య రా, ఇక రేపు నీకు ముగుదాడేయాలనా ఏ తాడేయాలో ఎట్ట సంగతి, అమెరికా పోదాం అనుకుంటున్నావు, బుర్ర బుర్ర గాలిమోట ఎక్కి జరా నీ సంగతి ఏందో చెప్పుదురా, యాపాడి మింగినవు, యాపాడి దాచిపెట్టుకున్నావు, యాపాడి దోసుకున్నావు, కక్కుదురా అని ఇప్పుడు ఇక వీళ్ళు గుంజే కాడికి వచ్చింది కథ. ఇక మరి 5 తారీఖు నాడు పోవాలన్నట, వచ్చే నెల 5 తారీఖు నాడు కేసీరావయ్య పోవాలన్నట, 6 తారీఖు నాడు ఆయన హరీష్ రావు, 9 తారీఖు నాడు ఈటే రాజేందర్ అయ్య. ఇక మరి ఎవరెవరి కథ ఏ రకంగా అవుతుంది అనేది ముందు ఉరుకులో పెడితే పొద్దుకోదు కదా, జర్ర సహిస్తాం. ఇక ఇది కథ మొత్తానికి ఇక ఈ రకంగా అయిందుల్లా భాగవతము. రాజ్ భవన్లో మార్ఫింగ్ రచ్చ, మార్ఫింగ్ ఫోటోలతో తోటి ఉద్యోగిని బెదిరించిన ఓ ఉద్యోగి అరెస్టు, సస్పెన్షన్, బెయిల్పై విడుదలై రాజ్ భవన్కు వచ్చి హార్డ్ డిస్కుల చోరీ. అమ్మా, మార్ఫింగ్ ఫోటోలు బయటికి రాకూడదని దొంగతనం, సిబ్బంది ఫిర్యాదుతో మరోసారి అరెస్టు, రాజ్ భవన్లో కీలక ఫైళ్లు మాయం అంటూ జోరుగా ప్రచారం, అసలు విషయం బయటపెట్టిన పోలీసులు. కేసీఆర్కు పిలుపు, జూన్ 5న విచారణకు రమ్మన్న కాళేశ్వరం కమిషన్. ఇక ఇప్పటిదాకా మనం చెప్పుకున్న భాగవతం ఇదంతా. కొల్లా తల్లిదండ్రులతో చాడా నిఖిల్ రెడ్డి, ఐఎఫ్ఎస్ టాప్ 50లో 3 మనోళ్ళు. చాడా నిఖిల్ రెడ్డి 11వ ర్యాంకు, జి ప్రశాంత్ 25వ ర్యాంకు, చెరుకు అవినాష్ రెడ్డికి 40వ ర్యాంకు. తుది ఫలితాలు ప్రకటించిన యూపీఎస్సీ. దేశవ్యాప్తంగా 143 మంది ఎంపిక, వీరిలో 80 మంది అదనపు డీజీపీ మహేష్ భగవత్ గైడెన్స్ తీసుకున్న వారే. కొల్లాగలు బాగానే తల్లాయినాయి. మరి మనోళ్ళకు 3కు వచ్చిందట. వీళ్లకు నేను పక్షాన అభినందనలు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2024లో తెలంగాణ అభ్యర్థులు మెరిసిర్రు. దేశవ్యాప్తంగా అడవుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఈ సర్వీస్ అధికారుల కోసం నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. ఫారెస్ట్ సర్వీస్కు దేశవ్యాప్తంగా మొత్తం 143 మంది ఉంటే ఇక అందులో మన కోల్జాగలు 3 మంచిగా టాప్ 50లో ఉన్నారన్నమాట లోపలిని. ఆహా, మాతృభాషతో మరింత అందంగా మిస్ చైనా, మిస్ అర్జెంటీనా. వామ్మో వామ్మో వీళ్ళ వయ్యలు. సొంత భాషలో ప్రసంగించిన మిస్ వరల్డ్ సుందరీమణులు. ప్రత్యేక అనువాదకులతో టీ హబ్లో కార్యక్రమం. నమస్తే ఇండియా అంటూ తొలి పలుకు. కిమ్స్ ఆసుపత్రి సందర్శన. నేడు శిల్పారామంలో సందడి. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభము. 6 విభాగాల్లో పోటీలు. ప్రతిభ ఆధారంగా 1 నుంచి 107 వరకు ర్యాంకులు. టాప్ 40లో ఉన్నవారు చివరి వరకు పోటీలో, మిగతా వారు అవుట్. అందాల భామల పోటీలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మే 20 ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు కొందరు తమ మాతృభాషలో అందంగా ప్రసంగించారు. అందరికీ తెలిసిన ఇంగ్లీష్ కాదని కొద్దిమందే మాట్లాడే తమ సొంత భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. పోటీదారుల్లో ప్రతిభను గుర్తించేందుకు ఉద్దేశించిన హెడ్ టు హెడ్ పోటీలు. చూద్దాం ఇంకా రేపు కిరీటం ఎవరికి రాబోతుంది, ఏంది ఏం కథ అనేది చూద్దాం. భారత అండర్ కవర్ ఏజెంట్ల వివరాలపై జ్యోతి ద్వారా పాక్ ఆరా. సక్కంది. భారతదేశానికి చెందిన అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎన్ఐ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఉపయోగించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గూఢాచర్యం కేసులో అరెస్ట్ అయ్యి 5 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ, ఐబీ, హర్యానా పోలీసు అధికారులు విచారిస్తున్నారు. అందులో భాగంగా ఆమె ఫోన్లో వాట్సాప్ చాట్లను పరిశీలించగా భారతదేశం నిర్వహించే అండర్ కవర్ ఆపరేషన్లపై ఆమె అలీ హాసన్ అనే ఐఎస్ఐ హ్యాండర్లతో సంకేత భాషలో చాట్ చేసినట్లు వెల్లడైంది. ఆమె అట్టారీ సరిహద్దు సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా అండర్ కవర్ ఏజెంట్లకు ప్రత్యేక ప్రోటోకాల్ అమలు చేస్తున్నట్టు గమనించావా అని అలీ హాసన్ ఒక చాట్లో ఆమెను ప్రశ్నించినట్టు, అలాంటిది ఏది తాను గమనించలేదని ఆమె సమాధానం ఇచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక ఈ సక్కనామని హర్యానాలో ఉండే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మందిని ముంచే చేశారంటే మన కొంప. ఇక 3 భాషలో చెప్పవలసిందే. ఇప్పుడు చెప్తానే బాగుంటుంది. ఇంకోటి కూడా సిగ్గిసరా ఉంటుంది. తినేదేమో మొగన్ సోము, పాడేదేమో మిండని పాట అన్నట్టు ఉంది ఇప్పుడు కథ. భారతదేశంలో పుట్టి భారతదేశం బాగోగులు, భారతదేశం ఎట్లా బాగుపడుతుంది, మాతృభూమి రుణం తీర్చుకోవాలి కొంతనైనా ఈ గడ్డ మీద పుట్టినందుకు, భారతదేశం గడ్డ మీద పుట్టినందుకు, భారతదేశం నేల మీద పుట్టినందుకు భరతమాత రుణం కొంతైనా తీర్చుకోవాలి అన్నట్టుగా ఎందుకు లేదు సోయి? లేకపోతే లేకపాయ్. మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయొద్దంటారు పెద్దలు. మరి ఎట్లా సిగ్గిలచ్చా ఇక మరి ఏమన్నా ఏం కథో కానీ ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ఆర్మీ కదలికలు, ఆర్మీ కథ, ఆర్మీల వ్యవహారం, ఇక్కడ ఏం నడుస్తుంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది పాకిస్తాన్లతో దోస్తానం లోపటంగా అంటగట్టి, నేను టూరిస్టును, నేను పర్యాటక కేంద్రాలను చూపిస్తా, నేను దేశాలు తిరుగుతా అని పాకిస్తాన్ వల్ల పాలు తాగుకుంటా విషాన్ని తయారు చేసుకొని ఇవాళ భారతదేశం సొమ్ము తిరుగుకుంటా, భారతదేశం అని చెప్పుకుంటా ఇగో పాకిస్తాన్లకు లోపటంగా అంటగాగి ఇగో గిస వంటి కథ నడిపించిన ఏమనాలో నాకు అర్థమవుతలేదు. ఇక ఇప్పుడు నేను కెమెరా ముందు ఉన్నా కాబట్టి ఏం అనొస్తలేదు. బయటికి పోయినాక ఏమనాలో కదంట. మీరు కూడా అనురి. లేకపోతే మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ పెట్టుర్రి. గిట్లాంటి వాళ్ళు ఇంటి దొంగలు తయారయ్యి ఈ రకంగా పక్క శత్రువులకు వీళ్ళు
చేయించి గిట్ల దేశాన్ని నాశనం చేయడానికి పూనుకుంటుర్రు. రామచంద్ర తినేదేమో మొగని సొమ్ము, పాడేదేమో మిలియన్ పాట. ఇగో గిట్ల ఉంది కథ. ఇక ఈవెన్ జ్యోతి కథ కూడా గట్ల ఉంది. ఘనంగా కొండగట్టు అంజన్న పెద్ద పెద్ద జయంతి ఉత్సవాలు భద్రాచలం రాములూరి పట్టు వస్త్రాల సమర్పణ. ఇగో వెళ్ళాక మనం అనుకున్నాం కదా, పెళ్ళింట విషాదం. జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఓ పెళ్లి బస్సు ఢీకొట్టింది. వానికి ఎందుకు లజ్జ లేదు, సిగ్గిలేదో మరి. ఆడు ఏమైనా తాగిండా ఆడు? ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి కానీ పోతురు, శుభకార్యం కానీ పోతురు. రోడ్డు మీద ఉన్న లారీ ఏదైతే రోడ్డు మీద ఆగి ఉన్న లారీని ఈ బస్సు పోయి టక్కర పెట్టి వీడే గుద్దిండట. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. మరో 17 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు క్షతగాత్రులంతా రంగారెడ్డి జిల్లా వాసులే. అంతా వరుడి తరపు వారే. వధూవరులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లికి చెందిన సతీష్ కుమార్ పరిగి పట్టణానికి చెందిన మల్లీశ్వరికి 4 రోజుల క్రితం పెళ్ళయింది. సోమవారం రాత్రి పరిగిలో విందు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చందనవెల్లి నుంచి వరుడి తండ్రి రామస్వామి 45 మంది బంధువులతో కలిసి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఆ రోజు రాత్రి 9 గంటలకు పరిగి వెళ్ళారు. అక్కడ విందు పూర్తయ్యాక అర్ధరాత్రి దాటాక 1:40 అంతా కలిసి అదే బస్సులో పరిగి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. రంగాపూర్ శివారులో ఈ బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనం లైట్ల వెలుతురుకు ఏమీ కనిపించకపోవడంతో రోడ్డు పక్కన సిమెంట్ బస్తాల లోడుతో నిలిపి ఉన్న లారీని బస్సు ఢీకొచ్చింది. ఈ మునాష్టపోడు ఆ రోడ్డు మీద లారీ ఎందుకు ఆపిండు? ఈ లైట్లు సరగకుండా ఈ లైట్లు వేస్తే ఈయనకెందుకు కనపడలేదు? మరి ఈయన లైట్లు ఏమైనాయి? వీడు దావతికి పోయి తిని తాగు, మరి ఏమన్నా తాగేనా? ఇక పోయిందే దావతికాయ, మరి ఏమన్నా దొంగతనం మింగి తిని వచ్చిండా? రామ అన్యాయంగా అంతమందిని పొట్టన పెట్టుకుంటావు గారా, నువ్వు ఒక్కరిని చేయబట్టి. ఈ ప్రమాదంలో బస్సు ఎడమవైపు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో ఉన్న వారిలో షాబాద్ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన మంగలి మల్లేష్, సోలిపేట గ్రామానికి చెందిన మంగలి బాలమ్మ, చేవెళ్ళ మండలం రావుపల్లి గ్రామానికి చెందిన మంగలి హేమలత, ఫరూక్ నగర్ మండలం కిషన్ నగర్ గ్రామానికి చెందిన సందీప్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. అబ్బా పాపం. ఇవా బాలమ్మ, హేమలత, ముత్యాల మల్లేష్, మంగలి మల్లేష్, సందీప్. బాబా ఇగో తల్లి మృతి, కూతురు చావు బతుకుల్లో బిడ్డ, పసి బిడ్డ పాపం పానం. అసలు గిద్దనన్నా వానికి మరి ఎట్లా ఇది చేసి ఎట్లా ఇదాయే ఏమైనా తాగేనా? ఈ దావతులు పాడైపోను. ఇవాళ రేపట్ల దావతులలో తాగుడు లేకపోతే వాడు ఏం దావా చేసిండే? వాడు కడుపు నిండా బిర్యానీ పెట్టి, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చేపల బిర్యానీ పెట్టి పంపిద్దాం అనుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఎట్లా తయారయ్యారంటే సుక్క లేకపోతే వాళ్ళకి ముక్క దిగది, సుక్క లేకపోతే వాళ్ళకి ముద్ద దిగదు అన్నట్టు సుక్కతోనే అంత దావతి. సుక్క ఉంటేనే దావతి చేసినట్టు, లేకపోతే చేయనట్టు. మరి ఇక్కడ వీళ్ళు ఇక విందుకు పోయిర్రట. ఇక విందుకు పోయినాక ఈ కొన్ని కోయిలాగలు ఈ మధ్యన ఏం చేస్తున్నాయంటే పెళ్ళి అనుకో, సరే ఏదైనా దావతో పెళ్ళి ఏదో అనుకో, అంటే వేరే వేరే పండుగలు అయితే వాళ్ళ చుట్టాలే తెస్తారు, మందు పోస్తారు. కానీ ఇప్పుడు ఒక ఆడ పెళ్ళి అవుతుంది, పెళ్ళి పోవాలి, ఏం చేయాలి? పెళ్ళిలో మందా పొయ్యరు, ఎట్లా చేయాలి? ఇక అక్కడ ఇక ఆ ఏరియాకు ఏ ఊరు దగ్గర ఉంది, ఏ మండలం దగ్గర ఉంది, ఎక్కడ పోతే మందు దొరుకుతుంది, ఎవరిని అడగాలి, ఏంది ఏం కథ, ఎవరికి ఎరికే సైగలు కను సైగలు పోతారు.
ఇక మంచిగా బిర్రగా వేస్తారు. వచ్చి ఈడు పెళ్ళి చూసేది లేదు, లగ్గం చూసేది లేదు, పిల్లగాని చూసేది లేదు, ఏది లేదు. వాడు పెళ్ళి ఒక మీద పోతాడు, ఆ పెళ్ళికాడు కూడా పోడు, పక్కపంటి ఊరు దోలాడతాడు, పక్కపంటి మందేడు దోలాడతాడు. దోలాడి ఇక ఆడ పీకల దాకా నువ్వు నేను ఇక పెళ్ళి అంటే నలుగురు కుడతారు కదా ఇటుబడి. అలా నువ్వు వస్తున్నావా? వస్తున్నా. నువ్వు వస్తున్నావురా? వస్తున్నా. నేను కూడా వస్తున్నా. ఎక్కడ కలుద్దాం? పలాంకాడ కలుద్దాం. పలాంకాడ ఉందా మంచిగానే? ఉన్నది. లేకపోతే కూర్చోరాకపోతే ఏమున్నా తీసుకొని ఆ చెట్లలో కూర్చుందాపా, అక్కడ మస్తుకుంటే చెట్లు ఏమో అక్కడ కూర్చుంటారు. ఇక నువ్వు పట్ట నేను పట్ట, నువ్వు తెప్పించిన 3 బీర్లు, నువ్వు తెప్పిరారా కదా. ఈయన 3 బీర్లు, ఆయన 3 బీర్లు, ఈయన 3 బీర్లు, ఆయన హాఫ్, ఈయన హాఫ్, ఆయన హాఫ్, పాయ్ పీక దాకేస్తారు. ఇక పోతారు పెళ్ళికి పోయి. ఇక ఆ పెళ్లి పిల్ల మీద అత్యంతరం కూడా వేస్తారో వేయరు, పిల్ల మీద పిల్లగాని మీద. ఇక పోతారు, ఇక తిండికి తగులుతారు. తిండికి ఇక తాగినాక వాళ్ళకు లోపల ఇక ఆమరం వంటకపోయే బూకర. ఇక అప్పుడు ఏం చేస్తారు, ఎవడన్నా తింటుంటే ఆ వెనక పోయి ఇట్లా నిలబడతారు. ఇక ఇటువంటి కథలు నడుస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో. ఈ తాగుడు పాడైపోను, ఈ తాగుడు చేయబట్టే ఇప్పుడు ఇది కథ. ఇక తాగినాక ఇంటికాడ ఏమంటారంటే, ఏమన్నా పుసుక్కున ఏమన్నా మందికి లేకపోతే లైట్ పని చేయి అంటారు. ఎందుకంటే ఆ కళ్ళు రప్పు అని ఇంక దానికి ఇదవుతుంది పానం. ఇక రోడ్డు మీద పోతుంటే ఈయనకి పక్క పంచి లారీ ఇక ఆపినోడైతే నడి రోడ్డు మీద ఆపడుగా, సరే ఓ పక్క ఆపుకుంటాను అనుకో. వానికి మరి ఉచ్చొచ్చనా ఏరుకొచ్చినా ఆడేం పని మీద ఆపిండు, సరే పక్క పంచి సిమెంట్ బస్తాల లోడ్ అట అది లారీ. ఆపుకున్నాడు, పక్కకి ఆపుకున్నాడు, నడి రోడ్డు మీద ఆపడుగా. ఇక మరి ఈడు ముంగళంగా ఒకటి వాహనం వస్తుంటే కళ్ళు అట ఈయనకు మెరిసినాయి అట, ఆ లైట్లకు కనపడలేదట. మరి కనపడది మరి అన్నిట అందరట పోతుర్రు అంటే వీడు తాగిండు కాబట్టి, తాగినాక వీనికి ఎక్కడ సొంపలేదు కాబట్టి. అప్పుడు తాగినాక మైండ్ ఏమంటుంది, పోనీరా ఏం కాదు. ఆ మైండ్ అప్పుడు మన కంట్రోల్లో ఉంటుంది ఆ మైండ్. ఇగో గిట్లా ఈ రకంగా ఈ దావతుల పేర తాగుడుకు అలవాటయ్యి అట్లా కొంత మంది పానాలకు కారణమవుతుర్రు, మంది పానాలు బలిగొంటందుకు కారణమవుతుర్రు, మంది కొంపలకు ఎసరు పెట్టేందుకు కారణమవుతుర్రు. ఉత్త పుణ్యానికి వాళ్ళ జీవితాలను అర్ధాంతరంగా బలి తీసుకుంటున్నారు. ఎక్కువ ఈ తాగుడుకు తాగి, ఈ తాగుడుకు అలవాటయ్యి, ఈ తాగుడు మీద సోయి పెట్టి మితిమీరిన తాగుడు తాగి ఇగో ఈ కథ చేస్తారు. ఇక ఇది కథ. ఇక ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత వార్తలకు మరి సెలవు. శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ANN ఉంటా. శనార్థి.